అయోధ్యలోని భవ్యరామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12:20 జరిగే విగ్రహ ప్రతిష్టకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అక్షంతల పంపిణీని ప్రారంభించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షంతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షంతల ప్యాకెట్పై రామాలయం చిత్రపటంతో పాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షంతలు అందుతాయని చెప్పారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ. ఈ కార్యక్రమం సాయినగర్ కాలనీలో చేస్తున్నాము. ఈ యొక్క అక్షింతలను జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి ఆ యొక్క రోజున ప్రతి ఒక్క ఇంటిని శుభ్రపరచుకొని సాయంత్రం వేళలా 5 దీపాలు వెలిగించి ఈ యొక్క అక్షింతలను కొన్నింటిని నైవేద్యంగా దేవునికి పెట్టి మిగతా అక్షింతలను మన యొక్క పూజా కార్యక్రమాలకు జీవితాంతం కూడా అవి అట్లనే కొనసాగించాలని ఈ యొక్క అక్షింతల పంపిణీ కార్యక్రమం అయోధ్య నుంచి తీసుకొచ్చిన రామ మందిర అక్షింతల కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క అక్షింతలను మనం సాయంత్రం 7 గంటలకు 5 దీపాలు ఇల్లు శుభ్రపరచుకొని 5 దీపాలు ముట్టించి ఈ యొక్క అక్షింతలని నైవేద్యంలో కలుపుకొని వండుకొని దేవుని పెట్టిన తర్వాత మనం ఇంటిలాలం అందరం తినాలి. తిన్న తర్వాత మిగిలిన బియ్యాన్ని జోడించి అక్షింతలుగా తయారు చేసి ప్రతి ఒక్క కార్యక్రమం సారెలు పెట్టినా ఏం పెట్టినా పెళ్లిళ్ళు కానీ పూజలు ప్రతినిత్యం మనం వాడుకుంటూనే ఉండాలి. అవి యొక్క బియ్యాన్ని అట్లనే పూజ రూమ్ లో కంటిన్యూ చేయాలి మన జీవితాంతం. జై శ్రీరామ్.